గులాబీలు మందారాలు బాగా పూయాలంటే మనం ఇంట్లోనే ఫర్టిలైజర్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు తోటలో పూసిన పూలన్నీ కూడా ఒకసారి నేను ఇలా చూపిస్తాను. జస్ట్ అంటే అన్నీ కూడా క్లియర్గా చూపించట్లేదు, కానీ ఒక వ్యూ ఇట్లా మీకు చూపించేస్తున్నాను. అయితే చాలా బాగా పూసినాయండి మందారాలు, తర్వాత గులాబీలు కూడా చాలా వచ్చినాయి, బంతి పూలు, నెక్స్ట్ వచ్చి ఇవి కాస్మోస్ ఫ్లవర్స్ వచ్చినాయి, తర్వాత ఈ టేబుల్ రోజెస్, ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయి. ఇంకా ఈ జీనియా పూలు అయితే చాలా 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 బాగా వచ్చినాయి. నేను ఒక ప్యాకెట్ వేసినాను. మిక్స్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ సీడ్ ప్యాకెట్ ఒక్కటే వేసినాను. దాంట్లో రెక్క వచ్చింది, తర్వాత ముద్ద రకం వచ్చింది, ఇంకొక ఫ్లవర్ కూడా వచ్చిందండి. ఫ్లవర్లో ఫ్లవర్ లాగా మన జుమ్కి మందారం లాగా అది కూడా ఒక వెరైటీగా వచ్చింది. అట్లా దాంట్లోనే అన్ని కలర్స్ కూడా వచ్చినాయి, ఆరెంజ్, రెడ్, పింక్. పింక్లో 2 కలర్స్, ఒకటేమో రాణి పింక్ లాగా, ఒకటేమో ఈ మనకు పర్పుల్ పింక్ ఉంటుంది కదా, ఆ పింక్ లాగా. ఇట్లా చాలా రకాలుగా పువ్వులు. విన్కా ఫ్లవర్స్ కూడా చూడండి, ఎగ్జోరా ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చినాయో. మార్నింగ్ గ్లోరీస్ కూడా చాలా బాగా పూస్తున్నాయండి. దీంట్లో ఇప్పుడైతే పింక్, బ్లూ యాడ్ అయింది. నా దగ్గర ఓన్లీ పర్పుల్ కలర్ ఉండే, ఇంకొక కలర్ కోసం కూడా వెయిటింగ్, మరి అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇక్కడ చూడండి జినియాలో ఇది పింక్ కలర్. ఫైనల్గా మనకి ఇక్కడ బ్లీడింగ్ హార్ట్స్ కూడా కనిపిస్తాయి. చూడండి, ఇవి బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, అన్నీ కూడా ఫుల్ కూడా. ఇవి కూడా అండి, ఇవి మర్చిపోయినా నేను, దాలియా ఫ్లవర్స్. మరి ఇట్లా ఇన్ని రకాలుగా పూలు అయితే గార్డెన్లో పూస్తూ ఉన్నాయి. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వీటన్నింటినీ చూస్తూ ఉంటే. అసలు మన గార్డెన్లోకి వచ్చినాక నాకైతే కిందకి వెళ్ళాలనే అనిపించదు. పిల్లలు ఊరికే పిలుస్తూ ఉంటారు, ఇంకా మమ్మీ ఎంతసేపు అని చెప్పి. ఈ మందారం కూడా బ్రౌన్ షేడ్లో ఉంటుంది. అసలు వీడియోలో అయితే ఆరెంజ్ కలర్ లాగానే కనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కలర్. మరి అది చాలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వైవ్ అయింది ఆ ప్లాంట్. కొంచెం ప్రాబ్లం వచ్చింది, అంటే మిల్లీ బగ్స్ అవన్నీ కూడా బట్టి కొంచెం అంతా కూడా ప్రాబ్లం అయింది ఆ మొక్కకి. మళ్ళీ తిరిగి సర్వైవ్ అయ్యింది. ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నేను కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వచ్చే రిజల్ట్ని కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఒకసారి చెక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ తెలుస్తుంది మీకే. మరి ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన వంటింట్లో నుండే ఇన్స్టెంట్గా చేసుకోగలిగేది ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఇవి ఆలుగడ్డలు. ఇవి చూడండి ఇట్లా మనకి మొలక వచ్చిన తర్వాత మనకు నాటుకోవడానికి పనికొస్తాయి. అంటే వాటిని మళ్ళీ మనము ఆలూస్ పెంచుకోవడానికి పనికొస్తాయి, కానీ వంట చేసుకోవడానికి అయితే పనికిరావు. అయితే వీటిని మనము ఏ విధంగా వాడుకోవచ్చు గార్డెన్లో అనేది చూపిస్తాను. వీటిని మనము ఇలా పీల్తోనే కట్ చేసుకోవాలి, ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. అంటే మనము ఒక్కొక్కసారి ఆలు పీల్స్ మాత్రమే వాడుకుంటాం కదా, ఈరోజు అయితే కంప్లీట్గా ఆలుగడ్డ ఇది మనం వాడుకోం కదా, మరి మొక్కలు పెంచుకునే ఉద్దేశం లేనప్పుడు మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఈ ఆలుగడ్డను అనేది చూపిస్తున్నాను. చూడండి, చిన్నగా ముక్కలు కట్ చేసి మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు ఒకసారి మిక్సీ తిప్పేసిన తర్వాత కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా, అప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ చేసినాను. చూడండి, మెత్తగా అయిపోయింది మొత్తం పేస్ట్ లాగా కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఖాళీది, దానిలోకి ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇదంతా కూడా ఆలుగడ్డ మనం ఇప్పుడు మొత్తం కూడా తీసుకున్నాం కదా కంప్లీట్గా, అదంతా కూడా మనము ఇట్లానే మొక్కలలో వేసినాం అనుకోండి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి అట్లా అస్సలు వేయకండి. ఇట్లా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం కూడా వాటర్, దాన్ని జ్యూస్ మాత్రమే మనం తీసుకోవాలి దానిలో నుండి. చూడండి, ఇట్లా జ్యూస్ మాత్రం, వాటర్ మాత్రమే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనకు ఇట్లా తీసుకున్న తర్వాత దీని డైల్యూషన్ చెప్తాను. కంపల్సరీగా మీరు కరెక్ట్గా వినండి. డైల్యూషన్ చెప్పేటప్పుడు మీరు కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసిన వాటర్ ఎక్కువ వేసినా పర్వాలేదు, కానీ మీరు కాన్సన్ట్రేటెడ్గా ఇస్తే మొక్కలు పాడైతాయి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు తెచ్చుకున్నాను కొలత కోసము, టీ కప్పు. ఓకేనా, 1 లీటర్ వాటర్కి ఒక చిన్న టీ కప్పు ఇక్కడ ఆలుగడ్డ జ్యూస్ తీసుకున్నాను నేను. ఓకేనా, దీనిలోకి ఇప్పుడు నేను ఇక్కడ
కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ అండి చాలు. 1 లీటర్ వాటర్కి ఒక చిన్న టీ కప్పు ఆలు జ్యూస్, తర్వాత ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్. ఓకేనా? మీరు ఒకవేళ ఇంట్లో మనకు స్టోర్ ఉంటే కనుక కాఫీ పౌడర్ ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి, సరిపోతుంది లీటర్ వాటర్కి. ఓకేనా? ఇట్లా 2 రూపీస్ ప్యాకెట్ అయితే మొత్తం కంప్లీట్గా వేసేయండి. ఈ విధంగా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవి మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఈ గులాబీ మొక్కకి ఇస్తున్నాను చూడండి. ముందు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ మొక్కకి చాలా మొగ్గలు, పువ్వులు చాలా ఉన్నాయి. కొంచెం ఆకుముడత వచ్చింది. నేను దీనికి నెక్స్ట్ వీడియోలో ఏ ట్రీట్మెంట్ ఇస్తాను అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ మందార మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇది ముద్ద మందారం, చాలా రోజుల తర్వాత పూస్తుంది ఈ మొక్క కూడా. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. మంచి కలర్లో వస్తుంది. ఇది ఎల్లో కలర్లో ముద్ద మందారము. అయితే నేను మొక్కకి కావాల్సినంత మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే నిన్న వర్షం పడింది కాబట్టి నేను తగు మాత్రమే ఇస్తున్నాను. ఎక్కువ ఇస్తే కూడా మరి ఆ మట్టి అంతా కూడా తడిగా ఉండడం వల్ల కింద వేస్ట్గా కారిపోతుంది, అందుకని తగు మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఇంకొక మందార మొక్క కూడా ఉంది. ఈ మొక్క కూడా చాలా రోజులకి మళ్ళీ ఇప్పుడైతే మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇది రెక్క మందారమా ముద్ద మందారమా ఏంటి కలర్ కూడా అసలు నేను మర్చిపోయినాను. మరి చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయి. ఇక్కడ ఈ మొక్కకు కూడా ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను చూడండి. మిగిలిన ఫర్టిలైజర్ కూడా సేమ్ ఇదే విధంగా 1 లీటర్ వాటర్కి ఒక చిన్న టీ కప్ తీసుకొని ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్, లేదా మన ఇంట్లోనే ఉంటే ఒక 1/2 స్పూన్ అంతా కాఫీ పౌడర్ని వేసుకొని మొక్కలకి ఇవ్వాలి. ఈ ఫర్టిలైజర్లో మంచి పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటుందండి. మరి నైట్రోజన్ ఒక్కటి తక్కువ అయింది కదా, మరి మనం ఇచ్చేటటువంటి కాఫీ పౌడర్లో ఫుల్గా నైట్రోజన్ అందుతుంది మొక్కకి. మరి ఇంకా అంతేకాకుండా మరి మట్టిని కూడా యాసిడిక్గా చేస్తుంది ఈ కాఫీ పౌడర్ అనేది. చక్కగా పూలు ఎక్కువ వస్తాయి యాసిడిక్ సాయిల్ ఉంటే మన మట్టిలో. మరి ఈ విధంగా మనం ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు, మరి పండ్ల మొక్కలకి, కాయగూర మొక్కలకి కూడా ఇవ్వచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ని మనం 15 రోజులకు ఒకసారి మొక్కలకి ఇవ్వాలి. ఇప్పుడు వర్షాకాలం అయితే వర్షం రాని టైంలో మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఈ జీనియా పూలు అయితే ఎంత స్ట్రాంగ్గా, ఎంత బాగా చూడండి. మనకు ఈ బంతిపూలు, ముద్ద బంతి పూలు అంటారు కదా, వాటికంటే కూడా అందంగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. కొన్నేమో నేను చెప్పినా కదా ఒకటే సీడ్ ప్యాకెట్లో, కొన్నేమో రెక్క రకం వచ్చినాయి, అంటే సింగిల్ పెటల్ టైప్లో. ఇవేమో ఎన్ని పెటల్స్ ఉన్నాయంటే చాలా ముద్దగా వచ్చిందండి పువ్వు అయితే చాలా బాగా. ఇక్కడ చూడండి దీంట్లో అన్ని కూడా కొంచెం పిచ్చి మొక్కలు ఉంటే వీటిని తీసేసి నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇట్లా మంచిగా పూలు వచ్చేటప్పుడు ఇట్లాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ మనం ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా బాగా వస్తాయి పూలు. ఇక్కడ నేను ఈ దాలియా కూడా ఇస్తున్నా, ఎందుకంటే ఈ దాలియా చిన్న మొక్కనే, మరి మొగ్గలు ఎక్కువ వచ్చేసినాయి. ఇంకా మొగ్గలు తుంచేయడం ఇష్టం లేక వాటిని అట్లనే పెట్టినందుకు ఫ్లవర్ సైజ్ అయితే తగ్గింది ఇక్కడ. సరే ఓకే పర్వాలేదు అనిపించింది నాకైతే, అందుకని వీటికి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు ఇస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, చాలా నచ్చితే హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.